వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. రెవెన్యూ క్లినిక్లను ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని భూపరమైన భూ సమస్యలు ఏమైనా ఉంటే రేణుక ద్వారా పరిష్కరిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రథయాత్రను ప్రారంభించారని, దీని ద్వారా ఎంతమంది తమ సమస్యలు భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలియజేశారు. జిల్లాలోని సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ క్లినిక్లన్నీ సందర్శించి వాళ్ళ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, జిల్లా అధికారులు, మండలాధికారులు, రైతులు, PGRS కు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రామ్జీ ప్రోగ్రాం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో పోస్టర్ను ఆవిష్కరించారు. మాకు పరిష్కారం కాలేదని చెప్పద్దు. తర్వాత మీరు కూడా ఈ IVRS అంటే మీకు ఫోన్ చేసి మనం అడుగుతాం, మీ సమస్యలు చెప్పినప్పుడు అధికారులు ఎలా స్పందించారు, మీరు కోరింది ఏంటి, మేము ఎలా స్పందించిందని, మీ సమస్య పరిష్కారమైందా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు అన్ని వివరించారా లేదా, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. మీకు కనుక మీరు అడిగిన గుర్తుపట్టినట్టయితే సాధ్యమంతా అంటే ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే చెరువు కొనుగోలు చేస్తారు. దానిలో IVRSలో మీరు మా సమస్య పరిష్కారం కాలేదండి, డబ్బులు అడిగారండి, ఇట్లాంటివన్నీ మళ్ళీ చెప్తే అది ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఈ సమస్య డబ్బులు ఇచ్చినా చేయలేరు, డబ్బులు ఇవ్వకపోయినా చేయలేరు. అది అలాంటిది తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు. మీరు కూడా స్పష్టంగా ఉండండి. అర్జీదారులు మనం కూడా చేసినప్పుడు చట్టాన్ని గౌరవించాలి. చట్టాలు మనమే తయారు చేసుకున్నాం, మన కొరకు తయారు చేసుకున్నాం. వీటన్నిటి కూడా చట్టాలు గౌరవించాల్సింది అధికారులుగా మాకు, మీరు కూడా ఉంది. ఇలా చట్టం ఒక అధికారి మీద ప్రజలకు కూడా కోసం